ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో విన్ అవుతారంటారా సారు? ఖచ్చితంగా. మీరు ఎట్లా గెస్ చేస్తున్నారండి? లక్ ఆయనకి మీ ద్వారాగా వచ్చింది. అయ్యా ఆఫ్ కోర్స్ అలాగే అనుకుంటా. ఈసారి ఖచ్చితంగా మా ఆయన గెలుస్తారు. ఎందుకంటే జనాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు చక్కగా. ఖచ్చితంగా గెలుస్తారు. సారు కెమెరా అనుకొని ఒక్కసారి ఈసారి నేను గెలిపిస్తా అట్లా ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, నేను చూడాలనుకుంటున్నా మిమ్మల్ని ఆ యాంగిల్లో. అసలు సార్ పేరు చెప్తే ఆవిడ అసలు చైర్లోనే ఉండదు. ఇట్లా 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 చెప్పండి మ్యామ్ ఒక్కటి. రాజా ఈసారి ఎలక్షన్ లో నేను గెలిపిస్తా. ప్రెసెంట్ ఉన్న ఈ పాలిటిక్స్ లో మీకు నచ్చిన రాజకీయ నాయకులు అంటే ఎవరు అఫ్ చెప్తారు? కోర్స్ మాకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అతని ఫాలోవర్నే. స్టిల్ ఇప్పటికీ మాకు అతనంటేనే ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎలక్షన్స్ లో సార్ గెలుస్తారా మ్యామ్? మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా? ఎందుకే అండి, ఖచ్చితంగా అవుతారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే కలిసి ఉన్నారు, పక్కా అది పోటీ. ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది ఈ కూటమి ప్రభుత్వం మీద. సో అఫ్ కోర్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రోడ్లు బాగాలేదు అట్లా బాగాలేదు అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం చేస్తున్నారని కూడా నేను చాలా అదే చూసాను. మీరు ఇన్స్టాగ్రామ్స్ చూసి మోసపోతున్నారు మరి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపిస్తున్నారు చెప్పు అసలు? నేను అచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాపు కాస్తున్నారు. అంతకుమించి ఏం చేయట్లేదు కదా. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా పవన్ కళ్యాణ్ గాని సీఎం గా చూడాలనుకున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూనే ఉంటాడు. ఇంకెప్పుడు సీఎం అవుతాడు? మరి పవన్ కళ్యాణ్ నమ్ముకునే ప్రజలు ఏమవుతారు? దీనికోసం పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఎన్నుకున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచినా వాళ్ళు అనుకున్నది చేయలేదు అంటారా? అఫ్ కోర్స్ చేయలేదని అంటున్నాను. చేయలేదు. అందుకే జనాల వ్యతిరేకత స్టార్ట్ అయింది. మేము ఎక్కడికి వెళ్ళినా జనాలు అదే చెప్తున్నారు. ఓ మీకు ఆల్రెడీ చెప్పడం కూడా జరుగుతుంది. మరి మేము సార్తో పాటు తిరుగుతున్నప్పుడు జనాలు అదే చెప్తున్నారు కదా, వ్యతిరేకత స్టార్ట్ అయింది. అండ్ జన సైనికులకి ఎక్కడ కూడా అసలు ఏ వాల్యూ లేదు. వాళ్ళ జెండా మోసే కూలీలుగానే మిగిలిపోయారు తప్పితే ఎక్కడ కూడా వాల్యూ లేదు. పవన్ కళ్యాణ్ గానీ సీఎం గా చూడాలనుకున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా ఎదగట్లేదు. ఆయన ఒకవేళ సింగిల్ గా ఉండుంటే, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్తున్నారు, సింగిల్ గా పోటీ చేస్తే ఎవరి దమ్మెంటో తెలుస్తుంది. అమ్మో ఏంటి మేడం మీరు అసలు ఇంత. ఇప్పుడు ముగ్గురు కలిపి వచ్చారు, 60% నోట్ బ్యాంకింగ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా వచ్చారు, 40% నోట్ బ్యాంకింగ్ వచ్చింది. అంతే కదా. సో అంత సింపుల్ గా చెప్పేశారు మీరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే జనాలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. మేడం అయితే అసలు పక్కా గెలుస్తారు అంటున్నారు, కానీ ఎవరు గెలుస్తారు అనేది నాకు చూడాలని ఉంది. ఎందుకంటే ఈ రాజకీయాల్లో నాకు అసలు జీరో మీరు ఎవరికైనా ఇంత ఫటాఫట్ ఇచ్చేస్తారు కదా. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మిమ్మల్ని అటాక్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదైనా చెయ్యాలని ట్రై చేయడం కానీ అట్లా ఏదైనా జరిగింది? సీన్ ఎవరికి లేదు. మా మీద ఎవరు ఏం చేయకపోవడానికి రీజన్ ఒకటే, ఎందుకంటే శ్రీనివాస్ గారి మీద అవినీతి మరకలు లేవు కాబట్టి. అలా ఉన్నవాడు ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాడు. తప్పు చేసిన వాడు వాళ్ళ కాలు వీరి కాలు పట్టుకొని బతిమాలుకొని ఉంటాడు. శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఏ అవినీతి చేయలేదు, పదవి దుర్వినియోగం చేయలేదు, ఎక్కడ భూ కబ్జాలు చేయలేదు, ఎక్కడ ₹1 లంచం తీసుకోలేదు. సో దేనికి భయపడాలి? ఎవరైనా అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ చేస్తారు. అన్యాయం జరిగితే కుండ బద్దలు కొట్టి మరి శ్రీని గారు అడుగుతారంటే అది ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? తప్పు చేయలేదు కాబట్టి వచ్చిన ధైర్యం. సో అందుకే ఇంతవరకు స్టేట్ లో ఇంతమంది మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ గారిని ఏమి చేయలేకపోయారు, ఎందుకంటే అవినీతి మరక లేదు కాబట్టి. మమ్మల్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయగలరు? ఇలాంటి తిరుపతిలో చిన్న ఇష్యూస్ చేస్తారు, అంతకుమించి ఏం చేయలేరు కదా. కేక్ కట్ చేశారు నాకు ఇష్యూ కేసు పెట్టడం, రీల్స్ చేయకుండా రీల్స్ చేశారని చెప్పి కేసు పెట్టడం తప్పితే చిన్న ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారు తప్పితే ఇంకెవరు మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా వాళ్ళకి ఎవరికి లేదు.